నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాం. ఓపీ అనూహ్యంగా 1800కి చేరిందంటే సమిష్టి కృషి కారణం. చెంతనే అన్నా క్యాంటీన్ పెట్టినందుకు అందరిలో ఆనందం. మంత్రి సత్యకుమార్ సహకారంతో కొత్త బ్లాక్ ప్రారంభించనున్నాం. సిఎస్ఆర్ నిధులతో సౌకర్యాలు కల్పించుకుంటున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ కోర్టు ఆదేశాలను ధిక్కరించడం సమంజసం కాదని వెల్లడి. అప్సరా థియేటర్లో జన సైనికులతో కలిసి హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షో తిలకిస్తున్నాం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్యం సౌకర్యాలను పరిస్థితిని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సమీక్షించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్థానిక ప్రభుత్వం జనరల్ ఆసుపత్రిలో వైద్య సేవలు మెరుగుపరిచి ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రజల్లో నమ్మకాన్ని పెంచామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వాసు అన్నారు. గతంలో రోజువారీ 600 నుంచి 700 మంది అవుట్ పేషెంట్స్ ఉంటే ఇప్పుడు 1700 నుంచి 1800 మంది రావడమే ఇందుకు నిదర్శనమని ఆయన చెప్పారు. ప్రభుత్వ హాస్పిటల్ని గురువారం ఎమ్మెల్యే వాసు సందర్శించి ఆసుపత్రిలో రోగుల పరిస్థితిని తెలుసుకుని వారికి అందుతున్న వైద్యం సౌకర్యాలను సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ల సంఖ్య గణనీయంగా పెరగడానికి ఇక్కడ సమస్యలను కూటమి ప్రభుత్వం పరిష్కరించడంతో పాటు సిబ్బంది పనితనం, డాక్టర్ల కృషి కారణమని తెలిపారు. పేషెంట్లను డాక్టర్లు సక్రమంగా చూడడంతో పాటు అందుబాటులో లేని మందులను కూడా రప్పించి రోగులకు అందిస్తున్నారని, ఇంకా సమస్యలుంటే తమ దృష్టికి తెస్తే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే వాసు అన్నారు. అసెంబ్లీలో తాను లేవనెత్తిన ప్రశ్న కారణంగా నోడల్ ఆఫీసర్ వచ్చారని, ఆయన ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని అన్నారు. మొత్తం మీద అందరి సమిష్టి కృషి కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్తే మెరుగైన వైద్యం అందుతుందన్న నమ్మకం కలిగించగలిగామని ఆయన తెలిపారు. ఆసుపత్రి దగ్గర ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లో మంచి సేవలు పొందుతున్నామని పేషెంట్స్తో పాటు వారి కూడా వచ్చే సేవకులు కూడా ఆనందంగా చెబుతూ అన్నా క్యాంటీన్ పెట్టినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నారని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఎన్ఐసి, డెర్మటాలజీ వివిధ విభాగాలకు కూటమి అధికారంలోకి వచ్చాక 100 పడకలు సిద్ధం చేసినట్లు ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఎక్విప్మెంట్ కూడా సిద్ధంగా ఉందని, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి ఏ సమస్య తీసుకువెళ్లినా పరిగణలోనికి తీసుకుని సహకరిస్తున్నారని, త్వరలోనే కొత్త బ్లాక్ కూడా ప్రారంభించుకోబోతున్నామని ఆయన వివరించారు. సిఎస్ఆర్ నిధుల నుంచి 6వ ప్లాంట్ పేపర్ మిల్ సహకారంతో 80 లక్షల రూపాయలతో ఒక డిపార్ట్మెంట్లో అవసరమైన పరికరాలు సమకూర్చుకున్నామని ఆయన తెలిపారు. కేవలం ప్రభుత్వ ఆసుపత్రి మాత్రమే కాకుండా నగరంలోని 8 పబ్లిక్ హెల్త్ సెంటర్లను కూడా అడహక్ కమిటీలను ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయిస్తున్నామని ఎమ్మెల్యే వాసు తెలిపారు. ఫలితంగా ఒక ప్రక్క ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్స్ పెరగడమే కాకుండా పబ్లిక్ హెల్త్ సెంటర్లో కూడా అవుట్ పేషెంట్స్ పెరిగారని ఆయన పేర్కొంటూ ఇది నిజంగా ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల కూటమి ప్రభుత్వం కల్పించిన నమ్మకానికి నిదర్శనమని ఆనందం వ్యక్తం చేశారు. ఒక ప్రక్క ప్రభుత్వ పరంగా సమకూర్చవలసిన సౌకర్యాలను సమకూర్చడంతో పాటు మరో ప్రక్క సిఎస్ఆర్ ఫండ్స్తో సౌకర్యాల కల్పన చేస్తున్నామని ఎమ్మెల్యే వాసు చెప్పారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఇంకా లోటుపాట్లు ఉన్నాయని, అన్నింటినీ సరిచేస్తామని ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు ఆయన వెంట ఉన్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమహేంద్రవరం
జీజీహెచ్ హాస్పిటల్ ఏదైతే ఉందో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కూటమి అధికారంలో వచ్చిన మరుక్షణం అసలు హాస్పిటల్ ఎలా ఉంది పరిస్థితి అని వచ్చినప్పుడు ఆనాడు రోజుకి 600 నుంచి 700 ఓపీ వచ్చేవారు అవుట్ పేషెంట్స్. ఈరోజు ఎంతమంది వస్తున్నారని నేను తెలుసుకున్నా. ఈ రోజున రోజుకి 1700 నుంచి 1800 మంది ఓపీకి వస్తూ ఉన్నారు. అంటే గణనీయంగా వస్తున్న సంఖ్య డబల్ అయ్యింది. డబల్ కాదు, కొన్ని రోజులు 2.5 టైమ్స్ అవుతా ఉంది. కారణం కేవలం ఒకటే, సిబ్బంది పనిచేస్తూ ఉన్నారు, సిబ్బంది సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాం. వస్తున్న సంఖ్యకి ఇక్కడ డాక్టర్స్ రెస్పాండ్ అవుతూ ఉన్నారు, త్వరగతిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉన్నారు. అందుబాటులో లేని మెడిసిన్స్ ఏంటన్నది ఐడెంటిఫై చేసి ఆ స్టాక్స్ డ్రా చేస్తూ ఉన్నారు. అలా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఒక నోడల్ ఆఫీసర్ వచ్చారు అంటే అసెంబ్లీ సాక్షికి నేను అడిగిన ప్రశ్నకి వచ్చారు. ఆ నోడల్ ఆఫీసర్ గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటా ఉన్నారు. అలా అందరి యొక్క సమిష్టి కృషి, నా కూటమి సభ్యుల యొక్క కృషి, అందరూ కలిసికట్టుగా ఈరోజు ఈ హాస్పిటల్ని దినదిన అభివృద్ధి చేసుకుంటూ వచ్చాం. అంటే ఓపీ ఇంత పెరిగిందంటే నమ్మకం, ప్రజల్లో నమ్మకం పెరిగింది. ఎస్, జీజీహెచ్కి వెళ్తే మనకి మెరుగైన వైద్యం అందిస్తూ ఉన్నారు. అలాగే వచ్చిన వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఏదైతే పేషెంట్తో పాటు అటెండెంట్స్ వస్తూ ఉన్నారో అటెండెంట్స్ అందరూ పక్కనే ఉన్న అన్నా క్యాంటీన్లో మేము ఆ రుచికరమైన భోజనం తక్కువ ధరకి ఏదైతే అందుబాటులో ఉందో ఆ ఒక్క సర్వీసెస్ని కూడా మేము పొందుతూ ఉన్నాం. అన్నా క్యాంటీన్ ఓపెన్ చేసినందుకు ధన్యవాదాలని కూడా చెప్తా ఉన్నాం. అలాగే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఎన్సియు, ఎన్ఐసి, ఈఎన్టీ, డెర్మటాలజీ ఈ అన్ని విభాగాలకి 100 బెడ్ రెడీ చేసి ఉన్నాం. 100 బెడ్ ఫుల్లీ ఎక్విప్డ్, మొత్తం అంతా రెడీగా ఉంది. ఎస్ఎన్సియు, ఎన్ఐసి మాత్రం ఐసీయూ, మిగతా జనరల్ వార్డ్స్ అన్ని ప్రొవిజన్స్ కల్పిస్తూ రెడీగా ఉంది. గౌరవ మంత్రి సత్య గారు దగ్గరలో వస్తానన్నారు. ఎందుకంటే ఆయన సహకారం కూడా ఇక్కడ మనం చెప్పవలసిన అవసరం ఉంది. ఆయన కూడా ఎప్పటికప్పుడు నేను చెప్పే ప్రతి అంశాన్ని కూడా ఆయన పరిగణలో తీసుకొని నేను అడిగిన ప్రతి అభ్యర్థిని కూడా గౌరవించి కావాల్సినవన్నీ చేస్తూ ఉన్నారు. చేయడం వల్ల ఆ శాఖ మార్చుల యొక్క సహకారంతో కూడా హాస్పిటల్లో న్యూ బ్లాక్ని అతి దగ్గరలో ప్రారంభించుకోబోతా ఉన్నాం. ఇది ఆరంభం. సిఎస్ఆర్ ఫండ్స్ కూడా నేను చెప్పాను, ఆర్ఓ ప్లాంట్ ప్రారంభించుకున్నాం. ఎక్విప్మెంట్ సుమారు 80 లక్షల పేపర్ మిల్ వారి దగ్గర నుంచి వచ్చి ఒక డిపార్ట్మెంట్లోని వాళ్ళకి కావాల్సిన పరికరాలన్నీ కూడా తేవడంతో ఆ డిపార్ట్మెంట్ అవసరాలు తీర్చగలిగాం. ఇలాగ అవసరమైన ప్రతి అంశాన్ని సిఎస్ఆర్ ఫండ్స్ అయితే సిఎస్ఆర్ ఫండ్స్, ప్రభుత్వం నుంచి అయితే ప్రభుత్వం నుంచి అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎవరైతే వస్తూ ఉన్నారో రోగులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఒక నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఉంది, ఒక నమ్మకంతో మాకు మెరుగైన వైద్యం అందిస్తారు, వచ్చిన వాళ్ళని గౌరవపదంగా చూసుకుంటున్నారు. అలాగే వాళ్ళ అటెండెంట్స్ అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమమైన అన్నా క్యాంటీన్ కూడా ప్రారంభించుకున్నాం. చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ఏంట్రా అని అడిగితే, ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత ముందు అంటే మొదటి రోజున 600-700 ఉన్న ఓపీ ఈరోజు 1800కి ఒక సంవత్సరం అయిన తర్వాత వచ్చింది అని అంటే వచ్చిన వారికి ఇక్కడ నమ్మకం కుదిరింది. గవర్నమెంట్ జీజీహెచ్ హాస్పిటల్లో మనకి వెళ్తే మంచి ట్రీట్మెంట్ చేస్తారు, ఆ నమ్మకం తీసుకురాగలిగింది కూటమి ప్రభుత్వం. శాసనసభ్యుడిగా 15 రోజులు నువ్వు తిరుగుతున్నావు ఏంటి అన్నదానికి ఈ రోజున వస్తున్న వాళ్ళకి ఒక నమ్మకం ఇవ్వగలిగాను శాసనసభ్యుడిగా. అలాగే రాజమండ్రి సిటీలో కూడా పబ్లిక్ హెల్త్ సెంటర్స్ని ఏదైతే ఉన్నాయో వాటిని కూడా 8 ఉన్నాయి. వాటిని కూడా కూటమి తరఫున ఎడహాక్ కమిటీస్ వేసి పర్యవేక్షిస్తూ ఉన్నాం. అంటే ప్రెషర్ అంతా జీజీహెచ్ మీద పడకుండా ఓ పక్కన పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో కూడా మా వాళ్ళు చెప్తా ఉన్నారు, మొన్నే రివ్యూ చేస్తే ప్రతి పబ్లిక్ హెల్త్ సెంటర్, అర్బన్ పబ్లిక్ హెల్త్ సెంటర్స్లో ఓపీ డబల్ అయ్యింది. అంటే అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేస్తే ఇక్కడ ఓపీ పెరిగిందేమో అని నేను కూడా ఆలోచించాను. కాదు, ఇక్కడ ఓపీ పెరుగుతూ ఉంది. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ఏదైతే ఉందో అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ యూపీహెచ్సిస్లో కూడా
ఓపీ పెరుగుతూ ఉంది. అంటే ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ యంత్రాంగం ఏదైతే ఉందో అర్బన్ హెల్త్ సెంటర్స్లో దాన్ని మనం నమ్మకంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. వెళ్తే పట్టించుకుంటున్నారు, కావాల్సిన టెస్టులు అన్నీ చేస్తున్నారన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో తీసుకురాగలిగాం. అది చాలా సంతృప్తిగా ఉంది. మళ్ళా చెప్తా ఉన్నాను, ఇది ఆరంభం, ఇంకా చాలా చేయాలి. అర్బన్ హెల్త్ సెంటర్స్లో ఏదైతే ఉన్నాయో అక్కడ ఓపీని ఇంకా పెంచాలి. ఇక్కడ పెరుగుతున్న ఓపీకి అనుగుణంగా కొన్ని ఉన్నాయి లోటుపాట్లు, నేను ఎప్పుడూ చెప్తాను. ఇక్కడ లోటుపాట్లు చాలా ఉన్నాయి. ఆ లోటుపాట్లు కూడా ప్రభుత్వం నుంచి ఇంకో పక్కన సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సరి చేసుకుంటూ మెరుగైన వైద్యం ప్రజలకు అందించే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం 6 సార్లు పోలీసుల అనుమతి కోసం దరఖాస్తు చేశానని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ అన్నారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదని మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రాజీవ్ గాంధీ డిగ్రీ కాలేజీ కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రవీణ్ పగడాల కేసు విషయంలో భయపడుతున్నారని అన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభ కోసం 6 సార్లు పోలీసులకు అనుమతి కోసం దరఖాస్తు చేసినట్లు తెలిపారు. పోలీసులను బహిరంగ సభకు 4 వారాల్లో అన్ని లాంఛనాలు పూర్తి చేసి అనుమతి ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పోలీసులు ప్రోఫార్మా సక్రమంగా పూర్తి చేయలేదని, సభ ఏర్పాటు చేసే భూమి తాలూకు రికార్డులు కావాలని, వివిధ కారణాల పేరుతో అనుమతి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారని తెలిపారు. బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని, ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతున్నారనే భయంతో బహిరంగ సభ నిర్వహిస్తే భారీ స్థాయిలో ప్రజలు వస్తారని, ప్రవీణ్ పగడాల మృతి హత్యగా ప్రజలు నమ్ముతారని భయంతో బహిరంగ సభ నిర్వహించేందుకు అనుమతి నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. హైకోర్టులో కేసు విచారించేందుకు 5 లక్షల రూపాయలు కట్టమన్నారని తెలిపారు. ప్రముఖ సువార్థికుడు కేఏ పాల్ పిటిషన్ వేసినప్పుడు 5 లక్షల రూపాయలు కట్టాలని కోర్టు వారు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. అయితే తనకు 5 లక్షలు కట్టేందుకు ఏ విధమైన అభ్యంతరం లేనప్పటికీ ఈ కేసు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కేసు కనుక ప్రజల నుంచి 10 రూపాయల చొప్పున పంపాలని పిలుపునిచ్చినట్లు తెలిపారు. తన పిలుపుకు క్రిస్టియన్లతో పాటు హిందువులు, ముస్లింల నుంచి విశేష స్పందన లభించిందని తెలిపారు. 12,000 మంది వరకు బ్యాంక్ అకౌంట్లో ట్రాన్సాక్షన్ చేశారని వివరించారు. 7,89,643 రూపాయలు వచ్చినట్లు తెలిపారు. 78,964 మంది వరకు స్పందించి నగదు పంపించినట్లు తెలిపారు. తన వద్ద సమకూరిన నగదుకు సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రజల్లో నుంచి సేకరించిన నగదును ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు, కేసు వాదించే లాయర్లకు, ఇతర ఖర్చులకు వినియోగించడం జరుగుతుందని తెలిపారు. ప్రవీణ్ పగడాల హత్య కేసును పోలీసులు ప్రమాదంలో మరణించినట్లు చిత్రీకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేసును ప్రమాదంలో మరణించినట్లుగా చిత్రీకరించేందుకు పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ప్రవీణ్ పగడాలను వ్యక్తిగత హననం చేసిన ప్రభుత్వం అబాస్ పాలు కాకుండా ఉండేందుకు పాస్టర్లకు 7 నెలల గౌరవ వేతనం చెల్లించారని తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల హత్యతో దళితులు, హిందువులు, ముస్లిం మహిళలు బాధపడుతున్నారని అన్నారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రెస్కు విడుదల చేయలేదని అన్నారు. ప్రవీణ్ పగడాల మృతి చెందిన అనంతరం ఆయనకు సంబంధించిన ఐప్యాడ్, ల్యాప్టాప్ పోలీసులు పట్టుకుపోయారని వివరించారు. అంచనాకు మించి 5 లక్షల కంటే ఎక్కువ నగదు జమ చేసిన క్రైస్తవ, హిందూ లౌకికవాదులకు కృతజ్ఞతలు తెలిపారు. అమెరికా నుంచి కూడా తనకు నగదు పంపినట్లు పేర్కొన్నారు. ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు ప్రజల్ని జాగృతం చేస్తామని అన్నారు. ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నార్త్ జోన్తో నాకు రిప్లై పంపిస్తున్నాడు. దట్ ఈజ్ ఆల్సో కంటెంప్ట్. కోర్టు మీకెమ్మని చెప్పింది ఎస్పీ గారికి, మీరు డిఎస్పీతో రిప్లై పంపడం కూడా కంటెంప్టే. కాబట్టి ప్రవీణ్ పగడాల విషయంలో పూర్తిగా కోర్టు ఆదేశాలకి వ్యతిరేకంగా ఎస్పీ గారు నడుచుకుంటున్నారు. అందు గురించి ఆయన మీద పర్సనల్గా కూడా కంటెంప్ట్ నేను వేస్తూ ఉన్నాను హైకోర్టులో. ఎందుకంటే ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ప్రవీణ్ పగడాల కోర్టు ఏం చెప్పిందంటే, మీ యొక్క పిటిషన్ వినడానికి 5 లక్షలు కట్టమని చెప్పడం జరిగింది. అంటే పిటిషన్ వాదనలు వినడానికి 5 లక్షలు ఎందుకు కట్టమన్నారంటే, అంతకుముందు కేఏ పాల్ గారు పిటిషన్ వేశారు. ఆయన చెప్పే వాదనలు మరి
కోర్టు ఏమని భావించిందో తెలియదు కానీ ఆయన్ని 5 లక్షలు కట్టమన్నారు. అదే సబ్జెక్టు మీద పిటిషన్ కాబట్టి నాకైతే ఎప్పుడు కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్కి నేను ఎప్పుడు డబ్బులు కట్టలేదు, ఎప్పుడు డబ్బులు అడగలేదు. ఎందుకంటే నా సహేతుకంగా ఉంటాయి. ఎందుకంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాల మీదే నేను పిల్లేస్తాను. కాబట్టి ఇంతకుముందు కేఏ పాల్ గారికి అది చెప్పింది కాబట్టి నాకు కూడా 5 lakhs కట్టమన్నారు. అందుగురించి నేను ఏం చేశానంటే, నేను హర్ష్ కుమార్ లిటిగేషన్ పిటిషన్ కాదు, ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ కాబట్టి పబ్లిక్ నుంచి నేను డబ్బులు ఇమ్మన్నాను. ఒక 10 రూపీస్ చొప్పున కలెక్ట్ చేయమంటే సుమారు నాకు ఎంత వచ్చిందంటే, నేను ఇప్పుడు నిన్నే నేను ఫేస్బుక్లో పెట్టాను, నిన్నే నేను ఇంకా ఆఫ్ చేసేయండి, ఇంకా నాకు పంపొద్దు. మళ్ళీ మీ ద్వారా ఒకసారి చెప్తున్నాను, ఇంకా ఎవరు స్కాన్ చేయొద్దు, ప్రవీణ్ పగడాల విషయం మీద ఇంకా డబ్బులు ఎవరు పంపొద్దు. ఇంకా ఎన్ఓసి జేఏసీ ట్రస్ట్కి మీరు ఎవరన్నా పంపాలంటే పంపండి, కానీ ప్రవీణ్ పగడాల విషయం ఏదైతే మనం మీటింగ్ గురించి కానీ లేదంటే మనం ఈ కోర్టుకు కట్టవలసిన దాని గురించి కానీ ఏమైనా అయితే మీరు 100% నాకు ఇచ్చేయండి అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. కాబట్టి నాకు ఇప్పుడు దాకా ఎంత డబ్బులు వచ్చినాయి అంటే 7,89,643 రూపాయలు వచ్చినాయి. ఒక నెల రోజుల్లోనే ఇది రావడం జరిగింది. అది కూడా 10 రూపాయలు, ఒక కుటుంబం ఉంటే 40 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఒక సంఘం ఉంటే 10,000, 20,000, 5,000 సంఘాన్ని పెట్టే ఏమని చెప్తే ఇప్పుడు దాకా నాకు వచ్చింది 7,89,643 రూపాయలు వచ్చింది. సుమారు 11,000 నుంచి 12,000 మంది ట్రాన్సాక్షన్ జరిపారు బ్యాంకుకి. బ్యాంక్కి చెప్పడం వల్ల మనకి యూనిట్స్ కింద మనం లెక్కెట్టుకుంటే 78,964 మంది దీంట్లో పార్టిసిపేట్ చేసినట్టు. మనం 50,000 5 లక్షలు ఉంటాయనుకున్నాం, ఇక్కడ 78,000 మంది పార్టిసిపేట్ చేస్తున్నట్టు లెక్క. 10 రూపాయలు చొప్పున పెట్టాం కాబట్టి, అంటే తగిన డబ్బులు 5 లక్షలు కట్టిన తర్వాత తగిన డబ్బులు కోర్టు లాయర్స్కి, తర్వాత మీటింగ్కి మిగిలిన డబ్బు మేము ఉపయోగిస్తాం. ప్రవీణ్ పగడాల గురించే ఆ డబ్బులు ఉపయోగిస్తాం తప్పితే ఇంకో దేని గురించి కూడా ఉపయోగించడం జరగదు. ఇంకొక విషయం నేను చెప్తున్నది ఏంటంటే, దీంట్లో చాలా విచిత్రంగా హిందూస్ కట్టారు. కొంతమంది హిందూ మతోన్మాదుల మట్టుకే ఈ ప్రవీణ్ పగడాల విషయం మీద విమర్శలు చేస్తూ, ట్రోలింగ్ చేస్తూ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు. కానీ నిజమైన లౌకికవాదులైన హిందువులందరూ కూడా చాలామంది 10,000 కూడా కట్టిన వాళ్ళు హిందువులు చాలామంది ఉన్నారు. అంటే 10,000 కట్టి నా తరపున, నా ఇంట్లో నా తరపున ఉన్న వాళ్ళందరూ కలిపి మేము 10,000 కడుతున్నామండి అని ఫోన్ కూడా చేశారు. ముస్లిమ్స్ కూడా కట్టారు. అంటే ప్రవీణ్ పగడాల విషయం క్రైస్తవ సమాజానికి సంబంధించింది కాదు. ఒక అసమాన రీతిలో అసహజంగా యాక్సిడెంట్లో చంపేశారని చెప్తున్న వ్యక్తి యొక్క హత్య. ఈ హత్యని చాలా హై ప్రొఫైల్ హత్య ఇది. ఈ హత్యని చాలా పెద్ద ఎత్తులో మరి ఈ హత్యకి కుట్ర పన్నారు. కుట్ర పన్ని మొదటి నుంచి పోలీసులు ఈ హత్యని యాక్సిడెంట్గానే చూపెడతా ఉన్నారు. ఆ యాక్సిడెంట్లో చూపెట్టే భాగంగానే ఒక నకిలీ ప్రవీణ్ని తయారు చేసి ఆ బారునంతా చూపించి అతని మీద వ్యక్తిత్వ హననం చేయాలని చూసి నిజంగా అబాస్ పాలవుతుంది రేపు గవర్నమెంట్. ఎందువల్లంటే మొన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడాడు దీని మీద. ఒక పాస్టర్ తాగేసి వచ్చి ఇక్కడ గుద్దుకుని చనిపోతే దాని మీద అంటున్నారు అని చెప్పి చాలా అనవసరమైన అవాకులు చవాకులు పేలాడు చంద్రబాబు నాయుడు గారు. మరి నీవు మొదటి రోజున ఆ మాటలు ఎందుకు రాలేదు? పాస్టర్ గారు చనిపోగానే 7 నెలల పాస్టర్ల బత్యాలు
సూపర్ 6 మొదలవకుండా పాస్టర్ల గౌరవ వేతనాలు ఇచ్చేసాం భయపడి. ఈ రోజున మరి ఉద్యమం లేదనుకుంటున్నారేమో. నేను చెప్తా ఉన్నాను, ప్రభుత్వానికి చెప్తున్నాను, మీ పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నాను, మీరు మీటింగ్ పర్మిషన్ ఇవ్వండి. ఆ మీటింగ్లో జనం ఎలాగొస్తారో చూడండి. ఎందువల్లంటే అంతర్లీనంగా ప్రతి మనిషిలోని ఈ యొక్క హత్య అలాగా ఇమిడిపోయింది. రాజమహేంద్రవరం అప్సరా థియేటర్లో రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ జన సైనికులతో కలిసి హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షో తిలకించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హరిహర వీరమల్లు భారీ అంచనాల మధ్య విడుదలైంది. పవర్ స్టార్ అభిమానులే కాదు, జన సైనికులు సైతం ఆనందోత్సాహాలతో పండుగ చేసుకున్నారు. ఏఎం రత్నం నిర్మించిన ఈ సినిమా జనం ముందుకు వచ్చింది. హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్కు జూలై 24 సంథింగ్ స్పెషల్ డే. 27 ఏళ్ల క్రితం ఇదే రోజున తొలి ప్రేమ సినిమా విడుదలై సూపర్ హిట్ అయింది. అప్పటి వరకు వచ్చిన 3 సినిమాలను మించిన విజయాన్ని తొలి ప్రేమ అందుకుంది. సరిగ్గా అదే రోజున ఈ ఏడాది హరిహర వీరమల్లు జనం ముందుకు వచ్చింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కేవలం స్టార్ హీరో మాత్రమే కాదు, ప్రజా ప్రతినిధి కూడా. అప్సరా థియేటర్లో జన సైనికులతో కలిసి రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కలిసి హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షో వీక్షించడం విశేషం. ఈ సందర్భంగా కందుల దుర్గేష్ మాట్లాడుతూ అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని అన్నారు. రాబిన్ హుడ్ను తలపించేలా సినిమా చిత్రీకరణ ఉందన్నారు. అత్యున్నతమైన భారతదేశ సంస్కృతిపై ముష్కరుల దాడిని ఓ యువకుడు ఏ విధంగా తిప్పికొట్టాడో అనే పాత్ర హరిహర వీరమల్లు సినిమా అని విశ్లేషించారు. ఇదో అద్భుతమైన దృశ్య కావ్యమని, 2వ భాగం ఎప్పుడు చూద్దామా అనేలా ఉందన్నారు. మొదటి భాగం ఒక అద్భుతమైనటువంటి అనుభూతిని ఇస్తుంది. ముఖ్యంగా భారతదేశం మీద దండెత్తొచ్చి భారతదేశం యొక్క సంస్కృతిని, భారతదేశం యొక్క గొప్పతనాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించినటువంటి కొంతమంది దుష్ట ముష్కరుల్ని ఏ రకంగా హరిహర వీరమల్లు పేదల పక్షాన్ని నిలబడి అడ్డుకున్నారో ఈ సినిమాలో అద్భుతంగా చిత్రీకరించారు. ఇది కల్పిత గాథ అయినప్పటికీ కూడా ఆనాటి చారిత్రక సంఘటనల్ని దృష్టిలో పెట్టుకుని ఒకానొక సమయంలో భారతదేశం యొక్క సంస్కృతి మీద జరిగినటువంటి తీవ్రమైన విఘాతం ఏదైతే ఉందో ఆ విఘాతాన్ని అడ్డుకోవటానికి ఒక యువకుడు చేసినటువంటి ప్రయత్నంగా ఈ సినిమాని అద్భుతంగా తెర మీదకి ఎక్కించారు. ముఖ్యంగా హరిహర వీరమల్లు పాత్రలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి అసమానమైనటువంటి నటన వైదుష్యం, చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించినటువంటి క్రిష్ జాగర్లమూడి గారు, అదేవిధంగా జ్యోతి కృష్ణ గారు, అద్భుతమైనటువంటి పాటలతో పాటు మరింత అద్భుతమైనటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చినటువంటి కీరవాణి గారు, మనోజ్ ప్రసాద్ గారు డిఓపి వారు, వీటన్నిటినీ కూడా కలగలిపి ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా దీన్ని తీసుకురావడం జరిగింది. ఇందులో మరొక పార్శ్వం శ్రీ పవన్ కళ్యాణ్ గారి పాత్రలో రాబిన్ హుడ్ తరహా ఆలోచన కూడా, డబ్బున్న వాళ్ళని కొట్టి పేదవాడికి పెట్టడం అనేటువంటిది ఇందులో చూపించడం జరిగింది. ఇలా మొత్తంగా చూసుకుంటే ఈ సినిమా 2వ భాగం ఎప్పుడు చూద్దామో అనిపించే విధంగా ఒక మంచి అనుభూతిని ఇచ్చినటువంటి సినిమా. ఎంతో వ్యయ ప్రయాసాలు కూర్చి నిర్మాత ఏఎం రత్నం గారు ఈ సినిమాని
ఈరోజు రిలీజ్ చేయటం అనేటువంటిది మా అందరికీ చాలా మంచి అనుభూతినిస్తుంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో భారతీయ సంస్కృతి గురించి, చరిత్ర గురించి, వాటిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత గురించి మనకు చెప్తూ ఉంటారో వాటిని ఈ సినిమాలో ప్రస్ఫుటంగా చూపించారు. ఆయన గత సినిమాలకి భిన్నంగా ఒక చారిత్రక నేపథ్యంతో వచ్చినటువంటి సినిమా అందరినీ అలరిస్తుందనేటువంటి మాట మేము ఖచ్చితంగా నమ్ముతున్నాం. ఒక మంచి అనుభూతినిచ్చేటువంటి ఈ సినిమాని చూడడం చాలా ఆనందంగా ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఈ సినిమా చూస్తున్నప్పుడు కొంతమంది వారి మొబైల్ ఫోన్లో సినిమాని చిత్రీకరిస్తున్నారు, దాంట్లో రికార్డ్ చేస్తున్నారు. నేను వారి మీద పోలీసులకు చెప్పి కేకలు వేయటం కూడా జరిగింది. ఒక నిర్మాత ఎన్నో వ్యయ ప్రయాసాలకు వచ్చి ఎంతో కష్టపడి ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి అద్భుతమైన సినిమా తీసి ఇంత కష్టపడితే మీరు 2 నిమిషాల్లో దాన్ని మొబైల్ ఫోన్లో దాన్ని రికార్డ్ చేసేసి బయటికి అందరికీ వదిలేస్తే ఇంకా సినిమా నిర్మాత కానీ, కొనుక్కున్న వాళ్ళు కానీ, సినిమా థియేటర్ల యాజమాన్యం కానీ ఏమైపోవాలి? దయచేసి ఆలోచించండి. ఈ రకమైన పైరసీని మాత్రం ఎవరో కూడా ప్రోత్సహించకండి అనేటువంటి మాటను కూడా చివరిగా తెలియజేస్తూ, ముఖ్యంగా మేము జనసేన పార్టీ తరఫున శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి సినిమా, ఆయన యొక్క రాజకీయ నాయకునిగా ఆయన బాధ్యతని, సినిమా నటునిగా ఆయన యొక్క గొప్పదనాన్ని రెండింటినీ చూపించే విధంగా ఈ సినిమా ఉందనేటువంటి మాటను తెలియజేస్తూ, ఆ పార్టీలో ఉండటం అనేటువంటిది మాకు లభించినటువంటి ప్రత్యేకమైన వరంగా భావిస్తూ సెలవు తీసుకుంటాం. రాజమండ్రి 14వ డివిజన్ శారదానగర్లో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. రాజమండ్రి స్థానిక 14వ డివిజన్ శారదానగర్లో గ్రామదేవత ముత్యాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు ఈ నెల 18 నుండి 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహించారు. జాతర మహోత్సవాల్లో భాగంగా గురువారం భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జాతర నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో సుమారు 4000 మందికి అన్నదానం జరిగింది. ఈ సందర్భంగా 14వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ ఈతలపాటి రవికుమార్, స్థానిక నాయకులు బోర్స శోభారాణి, వై అశోక్లు మాట్లాడారు. 5 రోజుల పాటు ఘనంగా నిర్వహించిన జాతర మహోత్సవాల్లో రాజమహేంద్రవరం సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, బీజేపీ నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, జనసేన నాయకులు వై శ్రీనివాస్ తదితర కూటమి నాయకులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు అందుకున్నారని తెలిపారు. నాయకులు అంబేద్కర్ నగర్ యూపీహెచ్సి చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఆలయ కమిటీ, స్టీరింగ్ కమిటీ ఉత్సవాలను, అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. కోటి కోటి దండాల తల్లి నీకు, మా కొండంత పూజలే అమ్మ నీకు. నీకు పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. పసుపు కుంకుమాలు తెచ్చినాము, మమ్ము పచ్చంగా చూడమంటూ వేడినాము. తల్లి కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. కనుము కట్నాలు పెట్టినాము, మా కష్టాలు తీర్చమంటూ మొక్కినాము. తీరొక్క పూల దండ తీరంగా అల్లుకొచ్చి నీ మెడలో వేసినామే. వందనాలు 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 తల్లి నీకు, మా విజయవాడ కనకదుర్గమ్మ నీకు. వందనాలు వందనాలు తల్లి నీకు, మా విజయవాడ కనక. సందర్భంగా మరి 5 రోజుల నుంచి అమ్మవారికి పూజా పునస్కారాలు చేయడం జరిగింది. మొదటి రోజు పూజగా భజనా కార్యక్రమాలు, రెండోది స్వామి శ్రీనివాసానంద గారు మరి ఇచ్చేసి రెండో రోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. అలాగే 5 రోజులు కూడా అమ్మవారిని మేము నిత్యం పూజించుకుంటూ కార్యక్రమంలో మరి శారదానగర్ కుటుంబ సభ్యులందరూ కూడా, భక్తులు అందరూ పాల్గొంచుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమాలన్నింటికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు సహకరించి ఉన్నారు. అలాగే వై శ్రీను గారు, బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని
సోమవీర్రాజు గారు కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొంది ఉన్నారు. అలాగే ఈ అమ్మవారిది 69 సంవత్సరాల నుంచి మా పూర్వీకుల నుంచి అమ్మవారిని మేము కొలుచుకుంటూ వస్తున్నాము. ఆవిడ ఎప్పుడు కూడా మా సుఖ సంతోషాలకు ఆరోగ్యాల కోసం ఎప్పుడు కూడా మేము నిత్యం అమ్మవారికి పూజలు చేస్తూ ఉంటాము. ఆవిడ కటాక్షం కోసం ఈ 69 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రాజమహేంద్రవరం శ్రీ వీరభద్రుని సంబరాలు బాజా బజంత్రి కళాకారుల సంఘం ఆధ్వర్యాన స్థానిక మంగళవారపేట శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. స్థానిక మంగళవారపేటలో రాజమహేంద్రవరపు శ్రీ వీరభద్రుని సంబరాలు బాజా బజంత్రీల కళాకారుల సంఘం ఆధ్వర్యాన శ్రీ శ్యామలాంబ అమ్మవారి జాతర మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. డప్పులు గరగలు మధ్య సందడిగా జరిగిన ఊరేగింపును కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. రాజమండ్రి రాజాబంద్రి కళాకారులు సంఘం అంటే ఈ సంఘం చేస్తున్న ఈ సంబరానికి ఇది గత 150 సంవత్సరాల చరిత్ర గల ఈ మా కళాకారులది. ఇది గతంలో చేసేవారు. అది గతంలో తర్వాత మా ప్రెసిడెంట్ గారు కాలం చేసిన తర్వాత చేద్దామని కుదరలేదు. ఇప్పుడు మా కులదేవత అయిన శ్యామలాంబ సంబరం మేము ఇది చేయడానికి కూడా మా తోటి కళాకారులు అలాగే మా తోటి పెద్దలు ఇక అందరూ కూడా మనకు వచ్చిన పెద్దలైతే అందరికీ కూడా సహకారాలతో చేస్తున్నాం ఈ సంబరం. ఇది మా కులదేవత అయిన అమ్మవారు ఆశీస్సులతో మేము ఇక్కడ సంబరాలు చేస్తూ బతుకుతున్నాం కాబట్టి మాకు అందుకని ఇవి ఘనంగా మేము సంబరం చేద్దామని అనుకున్నాం. ఆ విధంగా మేము సంబరం చేస్తాం. శ్రీ రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి యొక్క నిర్వహణలో ఓం నమ శివాయ శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుంచి మాస శివరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఓం నమ శివాయ శ్రీ కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర ఆధ్వర్యంలో శ్రీ రాచకొండ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి యొక్క నిర్వహణలో గత 30 సంవత్సరాల నుంచి మాస శివరాత్రి పూజలు జరుగుతున్నాయి. ఈ పూజలు సందర్భంగా జూపుడి ఫంక్షన్ హాల్ కుమారి థియేటర్ ఎదురుగా కలిగినటువంటి ఈ యొక్క ఫంక్షన్ హాల్లో సుమారుగా 400 నుండి 500 మంది భక్తులకు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. అందుకు సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా ధన్యవాదాలు తెలిపారు. నమః. ఇది కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్ర అన్న సమారాధన. నా పేరు రాచకొండ శ్రీ వెంకట సుబ్రహ్మణ్యం. మా తండ్రి గారి పేరు రాచకొండ శ్రీరామమూర్తి శాస్త్రి గారు. మా తండ్రి గారు మా తల్లి గారు చేసినటువంటి తపస్సు వల్ల ఇటువంటి మంచి పనులు చేయడానికి నాకు భగవంతుడు అవకాశం కల్పించాడు. ఈ యొక్క జోడుగుళ్ళు శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి వారికి 1994 నుంచి వేద పండితులు సుప్రసిద్ధ వేద పండితులు ఎరగవరం, తర్వాత నిడదవోలు ఇలాగ మహామహులతోటి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరిగింది. 1,00,000 పదులవార్చన చేసి అదే రోజు రాత్రి అన్న సమారాధన చేసేవాళ్ళం. అక్కడి నుంచి 30 సంవత్సరాలుగా ఇది అన్నపూర్ణాదేవి దయవల్ల నిర్విఘ్నంగా కొనసాగుతోంది. కాశీ వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ కాశీ అన్నపూర్ణ క్షేత్రంలో జనార్దన శర్మ గారు ఉన్నారు. వారు నాకు ఈ కాశీ అన్నక్షేత్ర అన్న సమారాధన నామకరణం చేశారు. అప్పటి నుంచి ఈ యొక్క పేరు కాశీ అన్నపూర్ణ అన్నక్షేత్రంగా మారబడింది. 30 సంవత్సరాల నుంచి అనేక సాధక బాధకాలు తెలుసుకుంటూ అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం కడుపు నిండా పెట్టాలి, వచ్చిన వాళ్ళకి ప్రతిదీ పలకరించి పెట్టాలి, వాళ్ళకి సంతుష్టిగా పెట్టాలి అనే ఒక సత్సంకల్పంతో వచ్చిన వాళ్ళు వాళ్ళ అనేటువంటి తారతమ్యం లేదు, తారతమ్య భేదం లేదు. ఎవరు వరనా సరే భక్తిగా రావాలి, ఓం నమ శివాయ చెప్పాలి, ఈ ప్రసాదం తీసుకోవాలి. వాళ్ళ ఇంట్లో కూడా అన్నపూర్ణాదేవి సుభిక్షంగా ఉండాలని సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించాం. అలాగే కోళ్ళ విరాసనం కళ్యాణ మండపంలో కూడా ఈ 5 సంవత్సరాల పాటు 108 దంపతులు చేసి సత్యనారాయణ వ్రతాలు చేసాం, అనేక కుంకుమార్చనలు చేసాం.
రీసెంట్గా మన తొలి ఏకాదశి నాడు ఇక్కడ జూపూడి ఫంక్షన్ హాల్లో 180 మంది దంపతుల చేత సామూహిక సత్యనారాయణ వ్రతాలు కూడా భక్తి శ్రద్ధలతో స్వామివారి దయ వల్ల జరిగింది. రాజమండ్రి లాలా చెరువు శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. లాలా చెరువు మెయిన్ రోడ్ ప్రక్కన శాంతి నిలయం ప్రార్థనా మందిరంలో ఆంధ్ర క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్ హోల్డర్ అసోసియేషన్ అనుబంధ ఇంటర్నేషనల్ క్రిస్టియన్ అంబాసిడర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సర్వసభ్య సమావేశం ప్రెసిడెంట్ బిషప్ పొన్నమాటి బాల్జీ ఆధ్వర్యంలో రెవరెండ్ డాక్టర్ పి సుందర్రాజ్ అధ్యక్షతన జరిగింది. కేంద్రంలో రాష్ట్రంలో గత ఏడాది నూతనంగా ఏర్పడిన ప్రభుత్వాలను అభినందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రైస్తవులకు గల పలు సమస్యలను పరిష్కరించేందుకు 12 సూత్రాలతో ఒక మెమరాండం తయారు చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర కేంద్ర మంత్రుల దృష్టికి తెస్తూ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఈటె స్వామిదాస్ అందించారు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు క్రైస్తవులకు, పాస్టర్లకు సంబంధించి సంక్షేమ పథకాలు, విదేశీ విద్య, జెరూసలేం యాత్ర, ఉపాధి హామీ పథకాలు, గత ప్రభుత్వం 3 సంవత్సరాలు పరిమితితో ఇచ్చిన ఇండియన్ క్రిస్టియన్ మ్యారేజ్ లైసెన్స్ హోల్డర్స్కు 10 సంవత్సరాలకు రెన్యువల్ చేసుకునే అవకాశం ఇచ్చినందుకు కమిటీ హర్షం వ్యక్తం చేసింది. బిషప్ పొన్నమాటి బాబ్జీ, రెవరెండ్ డాక్టర్ డానియల్ విల్సన్, బిషప్ నక్కా ఆనంద్ కుమార్, రెవరెండ్ డాక్టర్ సుందర్ రాజు, బ్రదర్ కె శాంతారావు, గౌరవ అధ్యక్షులు బిషప్ పి రాజేంద్ర ప్రసాద్, బిషప్ టి ఆర్థర్ ప్రసాద్, బిషప్ ఈ సువార్త రాజు, రెవరెండ్ డాక్టర్ నక్కా జోసఫ్ ఆనంద్ పాల్, రెవరెండ్ డాక్టర్ గొట్టిముక్కల శాంసన్ రాజు, 26 జిల్లాల గవర్నింగ్ బాడీ మెంబర్స్, కేంద్ర రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ బాడీ మెంబర్లు, దైవజనులు పాల్గొన్నారు. అధ్యక్షులు శ్రీ ఈటె స్వామిదాస్ గారి ద్వారా విఎం పాపులర్ అందింది. అందులో వెంటనే విదేశీ విద్యా సౌకర్యం, అలాగే ఉపాధి కల్పన, అలాగనే మరి 5,000 రూపాయలు పాస్టర్ గారికి అందరికీ వర్తించినట్లు ఆయన చేస్తూ ఉన్నారు. అలాగే మ్యారేజ్ లైసెన్స్ విషయంలో గత ప్రభుత్వం 3 సంవత్సరాల వరకు మాత్రం పరిమితి ఇచ్చింది. ఈ ప్రభుత్వం నిన్నగా మొన్న ఈటె స్వామి వారి ఆధ్వర్యంలో 10 సంవత్సరాలకు రివ్యూ అవకాశం ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందని మనందరి తరఫున వారి హర్షాలు ద్వారా చెందుతాం. యాడ్స్ అండ్ స్నూకర్స్ ఛాంపియన్షిప్లో రాజమహేంద్రవరం ఎస్కేవిటి ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని మెరిసింది. అతి తక్కువ మంది మాత్రమే రాణించే ఈ క్లాసిక్ క్రీడలో నగరానికి చెందిన PDSN ఉషా జ్యోతి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో జరుగుతున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సబ్ జూనియర్ విభాగంలో టాప్ 8లో నిలిచి రికార్డు సృష్టించింది. స్థానిక ఎస్కేవిటి పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఉషా జ్యోతి ఈ నెల ఆడిన తొలిసారే టాప్ 8లో నిలవడం గర్వకారణమని జిఎస్ఆర్ న్యూరో హాస్పిటల్ అధినేత డాక్టర్ గోరంట్ల రవికిరణ్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బిలియర్డ్స్ అండ్ స్నూకర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మొదటి NSCI హేబెల్ నేషనల్ ఛాంపియన్షిప్ ఆగస్టు 17 నుండి 26 వరకు న్యూఢిల్లీలోని NSCIలో జరుగుతుంది. ఉషా జ్యోతికి డాక్టర్ గోరంట్ల రవికిరణ్ ఆర్థిక సాయం అందించారు. స్థానిక సాయి కృష్ణ థియేటర్ వద్ద కొనిదెల పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా అనుశ్రీ సత్యనారాయణ అభిమానుల సమక్షంలో చిత్రం వీక్షించారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ మొఘలుల కాలంలో హిందువుగా బ్రతకాలంటే పన్ను కట్టాల్సి వచ్చేది. అలాంటి సమయంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ మాదిరి పోరాటం చేసిన ఓ కల్పిత పాత్ర హరిహర వీరమల్లు అని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ప్రధాన పాత్రలో రూపొందిన హరిహర వీరమల్లు చిత్రం ప్రేక్షకుల మన్ననలు అందుకుంటుందని తెలిపారు. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ హరిహర వీరమల్లు సినిమాను ఆదరించాలని, ఆనందోత్సవాలతో చిత్ర విజయోత్సవాలలో పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరమేశ్వరుడు ఆధ్యాత్మిక పుస్తకాలు అభిమానులకు పంపిణీ చేశారు.
వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రభుత్వ ఆసుపత్రి పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాం. ఓపీ అనూహ్యంగా 1800కి చేరిందంటే సమిష్టి కృషి కారణం. చెంతనే అన్నా క్యాంటీన్ పెట్టినందుకు అందరిలో ఆనందం. మంత్రి సత్యకుమార్ సహకారంతో కొత్త బ్లాక్ ప్రారంభించనున్నాం. సిఎస్ఆర్ నిధులతో సౌకర్యాలు కల్పించుకుంటున్నాం. పాస్టర్ ప్రవీణ్ పగడాల బహిరంగ సభకు అనుమతి ఇచ్చే వరకు వదిలే ప్రసక్తే లేదు. మాజీ ఎంపీ జీవి హర్ష్ కుమార్ కోర్టు ఆదేశాలను ధిక్కరించడం సమంజసం కాదని వెల్లడి. అప్సరా థియేటర్లో జన సైనికులతో కలిసి హరిహర వీరమల్లు చిత్రం ప్రీమియర్ షో తిలకిస్తున్నాం. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.